హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భద్రాచలం సీతారామాలయంలో భద్రాద్రి రామయ్య ఆలయంలో సీతారాముల కళ్యాణం కూడా కన్నుల పండుగగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అయోధ్య రామ మందిరంలో కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాముని నుదుట మీద బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు పడి సూర్యతిలకాలు పడే అద్భుత దృశ్యం కూడా కాసేపటి కింద ఆవిష్కృతమైంది. మనం దేశవ్యాప్తంగా జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో ఈరోజు జరుగుతున్న వేడుకల్లో కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మీకు వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో చూస్తే అయోధ్య రామ మందిరం అనుకుంటే పొరపాటు. ఇది అయోధ్య రామ మందిరం కాదు. అయోధ్య రామ మందిరాన్ని పోలిన సెట్ ఇది. ఇది ఎక్కడో కాదు, ఇది ఏపీలోని సత్యసాయి జిల్లాలోని పెద్దపల్లి గ్రామంలో ఉంది. అయోధ్య రామ మందిరం సెట్ని ఒక ముస్లిం వ్యక్తి నిర్మించాడు. అతని పేరు ముక్తియార్ పాషా. ముక్తియార్ పాషా బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు. సత్యసాయి జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం గతంలో, ఇప్పుడు సత్యసాయి జిల్లాలోని పెద్దపల్లికి చెందిన ముక్తియార్ పాషా కర్ణాటకలో వ్యాపారం చేస్తున్నాడు. కర్ణాటకలో అక్కడే స్థిరపడ్డాడు. అయితే తన సొంత గ్రామం ఏదైతే ఉందో పెద్దపల్లికి ప్రతి శ్రీరామనవమి వేడుకలకు ప్రతి ఏడాది వచ్చి హాజరవుతూ ఉంటాడు. గత 14 ఏళ్ళుగా అదే పని చేస్తున్నాడు ముక్తియార్ పాషా. అయితే అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారందరిని దృష్టిలో ఉంచుకొని ముక్తియార్ పాషా అయోధ్య రామ మందిరాన్ని పోలిన సెట్టును తన 14 ఎకరాల విస్తీర్ణంలో తన పొలం ఏదైతే ఉందో అక్కడ అయోధ్య రామ మందిరం చెట్టును ఈ శ్రీరామనవమి కోసం అతను నిర్మించాడు. సేమ్ యాస్టీజ్గా అయోధ్య రామ మందిరాన్ని పోలిన నిర్మాణం అంతా ముంబై నుంచి, ఇందుకు సంబంధించిన సెట్ అంతా ముంబై నుంచి తెప్పించుకున్నాడు. ముంబై నుంచి సామాగ్రి అంతా తెప్పించుకొని చాలా రోజులుగా ఈ పని మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి వేడుకలు అక్కడ జరుగుతున్నాయి. 9 రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు ముక్తియార్ పాషా సిద్ధమయ్యాడు. ముస్లిం అయినప్పటికీ కూడా అయోధ్య రామ మందిరానికి ఎవరైతే అయోధ్య దాకా వెళ్ళలేక గ్రామాల్లో ఉన్న జనం ఎవరైతే ఉంటారో అయోధ్య దాకా వెళ్ళలేని వారు, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరాన్ని చూడలేని వారు ఎవరైతే ఉంటారో వారందరి కోసమే ఈ పని చేసినట్టు పాషా చెప్తున్నాడు. అదేవిధంగా ఆ ఊర్లో ప్రతి ఏడాది జరిగే శ్రీరామనవమి వేడుకలకు కూడా హాజరవుతూ ఉంటాడు. అయోధ్యకు వెళ్ళలేని వారి కోసం, చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం అయోధ్య రామ మందిరాన్ని పోలిన సెట్నే ముంబై నుంచి తెప్పించిన సెట్ తోటి మొత్తం అయోధ్య రామ మందిరం సెట్ అంతా తన పొలమే, తన 14 ఎకరాల పొలంలో చేశాడు. ఒక ముస్లిం అయినప్పటికీ కూడా పాషా చుట్టుపక్కల జనాల కోసం భక్తితోటి, శ్రీరాముడిపై భక్తి ప్రేమతోటి అయోధ్య రామ మందిరం చెట్టును నిర్మించి అక్కడ శ్రీరామనవమి వేడుకలు మొదలుపెట్టాడు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు అక్కడ వేద పండితుల మంత్రోచ్చరణలతోటి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి సత్యసాయి జిల్లా పెద్దపల్లిలో. అయితే ఇదే రోజు మరొక ఘటన కూడా జరిగింది. శ్రీరామనవమి ఈ రోజే ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని నాగులమీర్ దర్గాలో ఏదైతే ముస్లింలు హిందువులు కలిసి అక్కడ కూడా శ్రీరామనవమి వేడుకలు చేసుకున్నారు. అక్కడ ఒక ఉడత రాముడి ప్రసాదాన్ని తిన్నది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ రాముల వారికి పెట్టిన ప్రసాదాన్ని ఉడత తింటూ కనిపిస్తోంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన ఘటన. అక్కడ కూడా నాగులమీర్ దర్గా ఏదైతే దర్గా ఉందో దర్గా దగ్గర ముస్లింలు హిందువులు కలిసి మత సామరస్యంతో శ్రీరామనవమి వేడుకలు చేసుకుంటారు. ఈరోజు ఓ ఉడత అక్కడికి వచ్చి శ్రీరాముడి ప్రసాదాన్ని తిన్నది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిందూ ముస్లింలు శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం చాలా కాలంగా వస్తుంది. హైదరాబాద్లోని పాత బస్తీలో కూడా హిందూ ముస్లింలు అంతా కలిసి శ్రీరామనవమి వేడుకలు కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో హిందూ ముస్లింలు అంతా కలిసి శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఎక్కడైతే సత్యసాయి జిల్లా పెద్దపల్లిలో ఒక ముస్లిం వ్యక్తి ముక్తియార్ పాషా అయోధ్య రామాలయం సెట్నే నిర్మించాడు. తన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం అయోధ్యకు వెళ్ళలేకుండా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం దగ్గరలో అలాంటి పోలిన సెట్ నిర్మించి 9 రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు చేస్తుంటే, మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని నాగులమీర్ దర్గాలో ఒక ఉడత ముస్లింలు హిందువులు కలిసి చేసిన ఒక శ్రీరామనవమి వేడుకల్లో ఒక ఉడత వచ్చి శ్రీరాముల వారికి పెట్టిన ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని తింటూ ఉండడం, ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థ్యాంక్ యూ.